వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్. సో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ అనేది న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించింది అనేది చూద్దాం. సో మనకి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సో రీసెంట్గా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ దేనికి సంబంధించింది అంటే ఈట్ స్మార్ట్ సిటీ ఛాలెంజ్ అనే దానికి సంబంధించింది. ఇక్కడే మీకు ఆల్రెడీ ఉంది. సో ఇది దేనికి సంబంధించింది అంటే స్మార్ట్ సిటీస్లో లేదా పట్టణాల్లో ఈ ఫుడ్ కల్చర్కి సంబంధించి ఆహార భద్రత కానీ ఆహార విషయంలో కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద స్కీమ్గా చెప్పచ్చు. సో దీని వెనకాలన్న బ్యాక్ బోన్ ఏది అంటే FSSAI. సో FSSAI అంటే అర్థం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క విధి ఏంటి అంటే జనరల్గా మనకి ఫుడ్లో చాలా ఇంపార్టెంట్గా మెయిన్గా ఉండాల్సింది క్వాలిటీ. సో చాలాసార్లు సిటీస్ కల్చర్లో ఏమవుతుందంటే మోస్ట్ పాపులేషన్ వల్ల అండ్ హై ప్రైజెస్ వల్ల ఈ ఫుడ్ క్వాలిటీలో తేడాలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే అది అల్టిమేటంగా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా ఉండడానికి సిటీస్లో ఉన్న అంటే పట్టణాల్లో ఉన్న పీపుల్కి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళు ఫుడ్ విషయంలో ఇలాంటి హెల్తీ హైజెనిక్ విధంగా ఉండాలి అని చెప్పేసి సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI సో ఈ ప్రోగ్రామ్ని ఈట్ స్మార్ట్ సిటీ ఛాలెంజ్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన వెబ్సైట్ని రీసెంట్గా లాంచ్ చేసిన పర్సన్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని ఇంపార్టెంట్ చైర్మన్ కానీ లేదా అథారిటీ ఉంటే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. సో మనకి FSSAI దీని యొక్క చైర్మన్ వచ్చేసి అరుణ్ సింఘల్. సో అరుణ్ సింఘల్ ఈజ్ అ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా ఉన్నారు. సో అసలు ఈ స్కీమ్లో ఏమేం రూల్స్ ఉంటాయి, ఎలా ప్రొసీజర్ మొదలవుతుంది అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ స్కీమ్లో వచ్చేటప్పటికి క్యాపిటల్ సిటీస్ అంటాం. అంటే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించిన ఈ క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాటితో పాటు స్మార్ట్ సిటీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వాటితో పాటు ఏ సిటీస్లో అయితే పాపులేషన్ 5 లక్షలకి మించి ఉంటుందో ఈ సిటీస్ అన్నీ కూడా ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక సిటీస్ 5 లక్షలకు మించిన పాపులేషన్ ఉండాలి, రెండోది స్మార్ట్ సిటీస్ అయినా అయి ఉండాలి, మూడోది క్యాపిటల్ సిటీస్ స్టేట్స్లో కానీ యూనియన్ టెరిటరీస్లో కానీ ఈ మూడు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనొచ్చు. సో దీంట్లోంచి ది బెస్ట్ 11 సిటీస్ని తీసి వాటిని రికగ్నైజ్ చేసి వాటికంటే ఒక కంప్లీట్గా ఒక పర్టికులర్ అవార్డ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈట్ స్మార్ట్ సిటీ ఛాలెంజ్. అయితే మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ సిటీస్ పాల్గొనొచ్చు, పాపులేషన్ ఎంతకు మినహాయించారు అంటే 5 లక్షలకి మించి పాపులేషన్ ఉన్న సిటీస్ కూడా దీంట్లో పాల్గొనొచ్చు. అలాగే దీన్ని నిర్వహిస్తున్న గవర్నమెంట్ అథారిటీ లేదా గవర్నమెంట్ సిస్టమ్ ఏది అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే అరుణ్ సింఘాల్. అసలు దీన్ని లాంచ్ చేసి కొత్తగా ఈ వెబ్సైట్ని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి ఎవరు అంటే హర్దీప్ సింగ్ పూరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పదం కూడా యూజ్ చేసాం, మీరు చూసారో లేదో, స్మార్ట్ సిటీస్ అనే దాన్ని యూజ్ చేసాం. మరి దీని గురించి కూడా ఒకసారి చూడాలి. ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది స్మార్ట్ సిటీస్ అనే విషయం. ఇండియాలో స్మార్ట్ సిటీస్ అనే ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో 2015లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మిషన్ 100 స్మార్ట్ సిటీస్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే కొన్ని సిటీస్ని తీసుకుని వాటర్ ప్రాబ్లం కానీ శానిటేషన్ ప్రాబ్లం కానీ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొన్ని టెక్నాలజీ అప్డేటెడ్స్ కానీ సో ఇలా 24 కీ ఫ్యాక్టర్స్ని 2.5 లక్షల కోట్లు వినియోగించి ఈ సిటీస్ అన్నిటిని డెవలప్ చేయడం జరుగుతుంది. అదే స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే. అయితే మిమ్మల్ని ముఖ్యంగా ఎంత ఖర్చు పెట్టారని అడగరు. ఇప్పుడు ప్రస్తుతం 2015 కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 2015లో. ముఖ్యంగా దేనికోసం అంటే దీంట్లో హైలైట్ చేసింది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. సో నీటి పారుదల వసతుల్ని హైలైట్ చేశారు, టెక్నాలజీ అప్డేట్ ఒకదాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఈ రెండు విషయాలు స్మార్ట్ సిటీస్కి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హైడ్రోజన్ ఎకానమీ.
న్యూఢిల్లీ డైలాగ్ 2021 హైడ్రోజన్ ఎకానమీ గురించి 2021 అంటే ఈ సంవత్సరంలో రీసెంట్గా న్యూఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అది న్యూస్. యాక్చువల్గా హైడ్రోజన్ ఎకానమీ అంటే ఏంటి, ఎందుకు దీనికోసం మీటింగ్ కండక్ట్ చేశారనేది చూడాలి. జనరల్గా మనకి ఎకానమీలో అంటే ఆర్థిక విధానంలో రకరకాల థియరీస్ని యూజ్ చేసి మనీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు మనకి కోల్ యూజ్ చేసి ఏదైనా మనీని ప్రొడ్యూస్ చేశారనుకోండి, అంటే కోల్ అంటే పవర్కి యూజ్ చేయొచ్చు, డీజిల్కి ఫ్యూయల్ కోసం యూజ్ చేయొచ్చు, ఎట్లా అయినా. సో దానిని మనం ఏ ఎకానమీ అనొచ్చు అంటే బ్రౌన్ ఎకానమీగా పిలవచ్చు. అలాగే గనక ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్కి మాత్రం ఏ హాని చేయకుండా మనం గనక ఆర్థిక అభివృద్ధి సాధిస్తే దాన్ని గ్రీన్ ఎకానమీగా కూడా పిలవచ్చు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ దీన్ని బట్టి హైడ్రోజన్ ఎకానమీ అంటే ఏంటి, ఇన్ అ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ అ స్టేట్, ఒక ప్రదేశంలో ఆర్థిక విధానంలో సో ఏదైతే హైడ్రోజన్ ఎక్కువగా ఉపయోగించి దాన్ని రిలేటెడ్ వర్క్స్ చేసామో సో ఆ పర్టిక్యులర్ ఎకానమీని హైడ్రోజన్ ఎకానమీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం వ్యాపారం సముద్రం గుండా చేస్తున్నాం అనుకోండి, సముద్రాల గుండా, సో దానిని ఏమని పిలవచ్చు అంటే బ్లూ ఎకానమీ అని పిలవచ్చు. ద ఎకానమిక్ యాక్టివిటీస్ మెయిన్లీ డన్ ఆన్ ద ట్రేడ్స్ ఆఫ్ సీ రూట్స్. సో వాటర్ అనేది మనకి బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని బ్లూ ఎకానమీ అని కూడా అంటాం. అలాగే హైడ్రోజన్ ఎకానమీ కూడా దాని మీనింగ్ అది. అయితే ఇది ఎందుకు అసలు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఇది న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే యూనియన్ బడ్జెట్ 2021 కేంద్ర బడ్జెట్ 2021 దీనికి కారణం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ 2021లో ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. దాని పేరు నేషనల్ హైడ్రోజన్ మిషన్, జాతీయ హైడ్రోజన్ మిషన్ అంటాం. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ని 2021 బడ్జెట్లో 1500 కోట్ల వ్యయంతో సో 1500 crores దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే జనరల్గా ఇండియాలో ఇండస్ట్రీస్ కోసం కానీ అంటే పరిశ్రమల కోసం కానీ వెహికల్స్లో యూజ్ చేసే ఇంజన్స్లో కానీ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడతాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే తెలుగులో సాంప్రదాయ వనరులు అంటాం. ఇప్పటికీ కూడా పవర్ని జనరేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఫాజిల్ ఫ్యూయల్సే. సో దీంట్లో పెట్రోల్ వస్తుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, కోల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. సో దీనివల్ల వర్కౌట్ అయ్యేది ఏంటి, ఇండస్ట్రీస్ నడుస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి వెహికల్స్ అనేవి యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే దట్ ఈస్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం అనేది కంప్లీట్గా దీనివల్ల దెబ్బతింటుంది. ఎందుకంటే ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తాయి. మరి దీన్ని క్లోజ్ చేసి ఇండస్ట్రీస్కి వెహికల్స్కి యూజ్ అయ్యేలాగా ఏమి ఇంట్రడ్యూస్ చేయాలి. అందుకే సాంప్రదాయ వనరుల్ని ఫాజిల్ ఫ్యూయల్స్ని రీప్లేస్ చేయడానికి ఇండియా వాంట్ టు ఇంట్రడ్యూస్ హైడ్రోజన్. సో దానికి రిలేటెడ్ ఉన్న వర్డే హైడ్రోజన్ ఎకానమీ. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియా యూనియన్ బడ్జెట్లో ప్రపోజ్ చేసిన మిషనే మనకి నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని హైడ్రోజన్తో రీప్లేస్ చేద్దాం. హైడ్రోజన్ అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఎయిర్ కన్నా బరువు తక్కువ ఉంటుంది అండ్ కొంచెం యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. హైడ్రోజన్ని కనుక యూజ్ చేస్తే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం పరంగా పొల్యూటెంట్స్కి చెక్ పెట్టచ్చు అండ్ రెండోది ఇది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనేది ఒక రకమైన ప్రపోజల్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ హైడ్రోజన్ సంబంధించి అంటే దీన్ని ఎన్ని రకాలుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది మనకి కావాలి. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని సాంప్రదాయ వనరుల్ని రీప్లేస్ చేయడానికి హైడ్రోజన్ 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి గ్రే హైడ్రోజన్ అంటాం, రెండోది బ్లూ హైడ్రోజన్ అంటాం అండ్ మూడోది వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ అంటాం. గ్రే హైడ్రోజన్ అండ్ యాజ్ వెల్ as బ్లూ హైడ్రోజన్ ఈ రెండు కూడా ముఖ్యంగా హైడ్రోకార్బన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దానివల్ల కొంచెం మనకి పొల్యూటెంట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకి సోలార్, విండ్, సౌరశక్తి లేకపోతే పవన శక్తి వీటి నుంచి ఎక్కువగా తీయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాదు, మీకు సోర్స్ అనేది లభిస్తుంది. అందుకని ఇండియా వాంట్ టు జనరేట్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2021. సో అప్పుడు ప్రపోజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి రీసెంట్గా ఢిల్లీలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన ఏషియాలోనైనా జపాన్ కంట్రీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ కొరియా, ఈ 2 కంట్రీస్ కూడా ఆల్రెడీ సగం సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. దే ఆర్ ఆల్మోస్ట్ సక్సీడెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. జపాన్, సౌత్ కొరియా ఆల్రెడీ హైడ్రోజన్ని ఇంట్రడ్యూస్ చేశాయి. కొన్ని చోట్ల హైడ్రోజన్ని రీప్లేస్ కూడా కొన్ని చోట్ల ఫాజిల్ ఫ్యూయల్స్ని కూడా రీప్లేస్ చేశాయి. సో దానివల్ల ఏంటంటే జపాన్, సౌత్ కొరియా ఇండియాకి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా నిలిచాయి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం కోసం. అందుకే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు ఢిల్లీలో ఒక 50 బస్సెస్ దాకా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే 50 బస్సెస్ దాకా వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకుని వాటిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని దాంట్లో మొట్టమొదటిగా ఈ హైడ్రోజన్ లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి. దాని వర్క్ అనేది ఎట్లా ఉంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చూడాలి.
ఈ డిస్కషన్స్ అనేవి కొనసాగాయి. అయితే న్యూస్ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ఏషియా కంట్రీలో ఏవి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాయంటే జపాన్ అండ్ సౌత్ కొరియా. యూనియన్ బడ్జెట్లో ఏ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనే దాన్ని. సో నెక్స్ట్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. ఏది ఎకో ఫ్రెండ్లీ అంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎకో ఫ్రెండ్లీ అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోజన్ ఎకానమీ అండ్ రిలేటెడ్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిక్స్ సెమినార్. యాక్చువల్గా బ్రిక్స్ సమిట్ అంటాం. ఇండియా ఈసారి 13th బ్రిక్స్ సమిట్ని ఇండియానే హోస్ట్ చేసింది. దాని పక్కన పెడితే ఇక్కడ బ్రిక్స్ సెమినార్ అంటున్నాం. ఇది దేనికోసం అనేది చూడాలి. రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ ఒక బ్రిక్స్ సెమినార్ని కండక్ట్ చేయడానికి ప్రపోజ్ చేసింది. అందుకు ఇది న్యూస్లో ఉంది. అది దేనికోసం, అసలు బ్రిక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. మీకు ఆల్రెడీ బ్రిక్స్ అంటే తెలుసు. బి అంటే అర్థం బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా అండ్ ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా, రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్ని బ్రిక్స్ అంటున్నాం. జియోగ్రఫికల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఒకదానికొకటి సహాయం అందించుకోవడం కోసం అండ్ దే ఆర్ ఫార్మ్డ్ యాజ్ అ గ్రూప్. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇవి సమిట్ అనేవి కండక్ట్ చేస్తాయి, ఒక సమావేశం అనేది కండక్ట్ చేస్తాయి. ఈసారి ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకంటే అసలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇదేం చెప్తుంది అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎక్కువగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించిన సమస్యల్ని చెక్ పెట్టడానికి ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయాలి, ఈ కంట్రీస్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలని అంశం మీద సో ఈ బ్రిక్స్ సెమినార్ అనేది కండక్ట్ చేశారు. అది మనకి న్యూస్. సో దీంట్లో ఏం డిస్కస్ చేస్తారు అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పారు ఈ సెమినార్లో డార్క్ వెబ్ అనే దాని గురించి, నెక్స్ట్ వర్చువల్ కరెన్సీ, ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తూ ఉంది వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ అంటాం, దాని గురించి, అండ్ మీడియా ఎక్స్ప్లాయిటేషన్, వీటన్నిటి గురించి కూడా, టెర్రరిజం అనేది వీటినన్నిటిని ఎలా యూజ్ చేసుకుని ఈ కంట్రీస్లో స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దాని మీద బ్రిక్స్ సెమినార్ విల్ బి కండక్టెడ్ బై దిస్ కంట్రీస్. కానీ ఈ ఐడియా ఫామ్ చేసింది మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. సో దాని యొక్క చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే మనకి యోగి చంద్ర మోడీ. సో యోగి చంద్ర మోడీ, వైసీ మోడీ అంటాం. హీఈస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన అని ఉంది. సో దాన్ని DDU-GKY అని కూడా పిలుస్తాం. యాక్చువల్గా ఈ స్కీమ్ ఎందుకు న్యూస్లో ఉంది, ఫస్ట్ న్యూస్లో ఎందుకు ఉందో చూద్దాం. మనకి రీసెంట్గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ ఇయర్ అమృత్ మహోత్సవ్ అనే ఈవెంట్ని స్టార్ట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది తెలిస్తే ఈ కరెంట్ అఫైర్ దేనికి అనేది తెలుస్తుంది. సో ఈ అమృత్ మహోత్సవ్ అనే దాన్ని ఈ ఇయర్లో నరేంద్ర మోడీ దేనికోసం స్టార్ట్ చేశారు అంటే 2022కి 2022కి మనకి 75th ఇండిపెండెన్స్ డే వస్తుంది. అంటే 2022కి మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. సో దీని కింద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అవి డిజిటల్ పరంగా కానీ, లేకపోతే స్కీమ్స్ పరంగా కానీ, అచీవ్మెంట్స్ పరంగా కానీ, వీటన్నిటి పరంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని ఈ అమృత్ మహోత్సవ్ కింద చేస్తారు. అయితే ఈ అమృత్ మహోత్సవ్ కింద జరిపే వన్ ఆఫ్ ద ఈవెంట్గా సెలెక్ట్ చేసుకున్నది ఏది అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. సో యాక్చువల్గా ఈ స్కీమ్ ఎందుకు అనేది చూడాలి. ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్. అంటే కొంతమంది పీపుల్ని తీసుకుని వాళ్ళకి శిక్షణ ఇస్తారు, కొన్ని పర్టికులర్ దాంట్లో స్కిల్స్ని డెవలప్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది చూపిస్తారు. అంటే శిక్షణ ఇచ్చి ఉద్యోగాన్ని చూపించే వన్ ఆఫ్ ద స్కీమ్గా మనం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన గురించి చెప్పచ్చు. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఒక డేటాని రిలీజ్ చేశారు. ఈ డేటా ప్రకారం అంటే యాక్చువల్గా ఈ పథకం స్టార్ట్ అయింది 2014లో, 2014లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. కొంతమందికి మేము స్కిల్ని డెవలప్ చేస్తాము, వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తాము అని. జనరల్గా అకాడమిక్లో వేరు, అకాడమిక్లో మీరు ట్రైన్ అవుతారు, ఎగ్జామ్స్ రాస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు, జాబ్ వస్తుంది. కానీ ఎవరైతే అకాడమిక్ పరంగా ఉంటారో, స్కిల్ పరంగా ఉంటారో, సో అలాంటి వాళ్ళకి స్కిల్ని డెవలప్ చేసి రకరకాల ఇండస్ట్రీస్లో ఉద్యోగాల్ని కల్పిస్తుంది.
అండ్ 2014లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి అంటే 2020 ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి సో ఈ పథకం కింద దాదాపుగా 10.8 లక్షల మంది సో దీంట్లో శిక్షణ పొందారు అండ్ ఆల్మోస్ట్ 6.98 లక్షల మందికి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఒక డేటాని రిలీజ్ చేశారు. ఇది ఒకటి. రెండోది వచ్చేసి మనకి ఫినాన్షియల్ ఇయర్ లాస్ట్ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. లాస్ట్ ఆర్థిక సంవత్సరం 2020 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఈ పథకం కింద ఈ స్కీమ్ కింద 49,639 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 49,639 పీపుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ దే రిసీవ్డ్ జాబ్స్ అండర్ ద దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన స్కీమ్. అంటే ఇదంతా ఏంటి, ఒక అచీవ్మెంట్ కింద ఆ డేటాని రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అమృత మహోత్సవం ఎందుకు వచ్చింది? ఈ అమృత మహోత్సవం కింద ఏం చేస్తారంటే ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ వచ్చిందో వాళ్ళల్లో కొంతమందితో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ ఎలా వచ్చింది, మాకు ఎలా డెవలప్ చేశారు, మాకు దేంట్లో జాబ్ కల్పించారు, ఇవన్నీ కూడా మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, దీన దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన దేనికి సంబంధించింది అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్, శిక్షణ ఇచ్చి ఉద్యోగానికి ఇచ్చే సంబంధించిన ప్రోగ్రామ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014లో స్టార్ట్ అయింది. దాదాపుగా 6.98 lakhs మంది ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఉద్యోగాన్ని పొందడం కూడా జరిగింది. ఇప్పుడు అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇందులో ఎవరైతే ఉద్యోగం పొందారో సో వాళ్ళకి ఇక్కడ మనకి ఈ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అమృత్ మహోత్సవ్ ఎందుకు అంటే 2022కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న కారణంగా సో మనకి ఇండియన్ గవర్నమెంట్ రకరకాల ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుంది అండర్ ద అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. UN ఫుడ్ సిస్టమ్ సమిట్ 2021. ఇక్కడ మనం ఒక 2 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ని చూస్తాం. ఇక్కడ మనకి హెడ్లైన్ వచ్చేసి UN ఫుడ్ సిస్టమ్స్ సమిట్ 2021 అని ఉంది. సో ఇక్కడ మీరు జనరల్గా చూస్తే ద ఫస్ట్ నేషనల్ లెవెల్ డైలాగ్ ఆన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అడ్వాన్సింగ్ ఈక్విటబిలిటీ లైవ్లీహుడ్స్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఆన్ 12th April 2021. అంటే రీసెంట్గా ఈ కరెంట్ అఫైర్ ఏంటి అంటే రీసెంట్గా 12th Aprilన జాతీయ స్థాయిలో అగ్రి ఫుడ్ సిస్టమ్కి సంబంధించి ఒక సమావేశం జరిగింది. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ దేనికి అంటే సో జాతీయ స్థాయిలో అందరికీ కూడా ఈ ఫుడ్ యాక్టివిటీస్ అనేవి సమానంగా అందాలి, అందరికీ సమాన హక్కు ఉండాలి, దీంట్లో డెవలప్మెంట్ జరగాలి, ఈ అంశాలతో జాతీయ స్థాయిలో ఒక సమిట్ని April 12th నిర్వహించారు. అయితే ఆ సమిట్కి ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్న ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ రంగంలో ఉన్న సైంటిస్టులతో పాటు ఢిల్లీ విభాగానికి UN ఏజెన్సీస్ ఢిల్లీలో ఉన్నాయి, UN ఏజెన్సీస్ ఆఫ్ ఢిల్లీలో ఉన్న డెలిగేట్స్ కూడా అటెండ్ అయ్యారు. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఈ అటెండ్ అయిన డెలిగేట్స్ ఏమని చెప్పారు అంటే ఈ ఇయర్ 2021 సెప్టెంబర్ మంత్లో UN ఫుడ్ సిస్టమ్ సమిట్ని జరపబోతుంది, ఇది ఇండియాకి చాలా మంచి ఛాన్స్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి UNEP అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నాను, UNEP యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇది కొన్ని డేటాస్ని రిలీజ్ చేస్తుంది, తెలుగులో సూచికలు అంటాం, ఇండెక్స్. అయితే ఇది లాస్ట్ ఇయర్ ఒక సూచికని రిలీజ్ చేసింది, ఒక ఇండెక్స్ని. దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఫుడ్ వేస్ట్ ఇండెక్స్. సో జనరల్గా తెలుగులో కూడా మీకు ఇట్లానే వస్తుందండి, ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ అనే వస్తుంది, ఫుడ్ వేస్ట్ సూచిక అని వస్తుంది. ఈ సూచిక ప్రకారం దాదాపుగా 939 మిలియన్ టన్నులు 939 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ని వరల్డ్ వైడ్గా వేస్ట్ చేశారు అని చెప్పేసి ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ UNEP. ఇప్పుడు UN ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ సమిట్లో ఇలాంటి రిపోర్ట్స్ని ఫుడ్ లాస్, ఫుడ్ వేస్ట్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ డేటాస్ని కలెక్ట్ చేసి సో నెక్స్ట్ ఎలా చేయాలి, ఏ కంట్రీస్ మంచిగా ప్రొడ్యూస్ చేయగలవు, ఏ కంట్రీస్కి ఇలాంటి స్కోప్ ఉంది, ఏ కంట్రీస్కి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, సో ఇలాంటివన్నీ కూడా ఈ ఫుడ్ సమిట్లో డిస్కస్ చేయబోతున్నారు. సో ఇది ఇండియాకి ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే ఈ కరెంట్ అఫైర్లో మనకి 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే జాతీయ స్థాయిలో ఫుడ్ అగ్రి సిస్టమ్ కండక్ట్ మీటింగ్ అనేది ఈసారి అంటే April 12th కండక్ట్ చేశారు. అండ్ రెండోది వచ్చేసి అదే మీటింగ్లో
ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏ మీటింగ్ జరగబోతుంది అని అనౌన్స్ చేశారు అంటే యుఎన్ ఫుడ్ సిస్టమ్ సమిట్ అనేది జరగబోతుంది. మనకి యుఎన్ యొక్క ఎస్డిజి గోల్స్ అని ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు అంటాం. సో ఈ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు టోటల్గా మనకి 30 ఉంటాయి, ఎస్డిజి గోల్స్ 30 అంటాం. సో ఈ గోల్స్లో ఒకటి వచ్చేసి ఫుడ్ ప్రొడక్టివిటీ, ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడం, ఫుడ్ లాస్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా దానికి ఉన్న లక్ష్యాల్లో ఒకటిగా చెప్పచ్చు. సో దానికోసమే ఈ సమిట్ని నిర్వహించబోతుంది యుఎన్. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. యుఎన్ ఎస్టాబ్లిష్ అయింది ఏ సంవత్సరంలో అంటే 1949లో యుఎన్ ఎస్టాబ్లిష్ అయింది. ప్రతి సంవత్సరం కూడా యుఎన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 24th అక్టోబర్న యుఎన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ యుఎన్ ఫుడ్ సిస్టమ్ సమిట్ 2021. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ట్రూప్స్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. సో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సో రీసెంట్లీ అనౌన్స్డ్ యుఎస్ ట్రూప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాటో ట్రూప్స్ రెండు కూడా ఆల్మోస్ట్ కొన్ని నెలల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించబడతాయని ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు, అందుకే న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సో యుఎస్ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ ఒక రీసెంట్గా అనౌన్స్ చేశారు ఏమని, ఏ ట్రూప్స్ వెళ్ళిపోతాయని, యుఎస్ ట్రూప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాటో ట్రూప్స్ అనేవి ఏ కంట్రీ నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బ్యాక్ వచ్చేస్తాయని చెప్పారు. అయితే అసలు ఎందుకు బ్యాక్ వస్తాయి, అసలు ఎందుకు వెళ్ళాయి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్గా ఉన్న వన్ ఆఫ్ ద పర్సన్స్ దట్ ఈస్ అ తాలిబాన్. ఈ తాలిబాన్ అనే వాళ్ళని జనరల్గా స్టూడెంట్స్ అనే మీనింగ్ వస్తుందంట. సో తాలిబాన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మిలిటరీ పరంగా పొలిటికల్ పరంగా, మళ్ళీ మీరు మిలిటరీ అంటే ఇంకోలా అర్థం చేసుకోకండి, ఆ స్మాల్ గ్రూప్ అనుకోండి, మిలిటరీ పరంగా పొలిటికల్ పరంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళంతా షరియత్ లా గురించి, ఇస్లామిక్ స్ట్రిక్ట్ లాస్ గురించి మాట్లాడుతూ ఆ కంట్రీ మొత్తం అలాంటివే పాటించాలి అని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని ఒకప్పుడు స్ట్రాంగ్గా వ్యతిరేకించిన గ్రూపే తాలిబాన్. ఎస్పెషల్లీ వీళ్ళ ప్రభావం ఎప్పుడుందంటే 1996 నుంచి 2001 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో చాలా విపరీతంగా ఉండేది. యాక్చువల్గా 1995లో 1995లో ఆఫ్ఘనిస్తాన్లోని ఇంపార్టెంట్ ప్రాంతమైన కాబూల్ అని ఉంటుంది. సో ఈ కాబూల్ ఏరియాని 1995లో తాలిబాన్స్ అటాక్ చేసి ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత 1998లో 1998లో కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకుని వీళ్ళు రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో ఏ కంట్రీ కూడా తాలిబాన్స్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు, కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 3 కంట్రీస్ కూడా తాలిబాన్స్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన కంట్రీస్. సో 2000 ఆల్మోస్ట్ 2000 వరకు తాలిబాన్స్ హవా అనేది ఆఫ్ఘనిస్తాన్లో కంప్లీట్గా కొనసాగింది. కానీ ఏం జరిగింది అంటే 2001 సెప్టెంబర్ 11 మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. సో ఈ టైంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్లో ఉన్న న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద తాలిబాన్స్ అటాక్ చేశారు. ఆ అటాక్ తర్వాత 2001లో యుఎస్ యొక్క బలగాలు అండ్ నాటో బలగాలు రెండు కూడా డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి తాలిబాన్లని అటాక్ చేసి తాలిబాన్లని సప్రెస్ చేశాయి. అది 2001కున్న మెయిన్ ప్రాధాన్యత. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ అక్కడ సివిల్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి, కొన్ని వేల మంది లక్షల మంది చనిపోతూనే ఉన్నారు. యుఎస్ ట్రూప్స్ 2001లో వెళ్ళి ఇంకా అక్కడే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. సో అవి అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి రీజన్ అయ్యాయి. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే కొత్తగా జాయ్ బిడెన్ వచ్చిన తర్వాత మేము ఇంక ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తాము, అక్కడ పీస్ఫుల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయండి, సివిలియన్ వార్ అనేది వద్దు, సివిలియన్స్ చనిపోతున్నారు. ఒక పీస్ అగ్రిమెంట్ 2020లో ఒక అగ్రిమెంట్ జరిగింది. 2020లో 2020 ఫిబ్రవరిలో తాలిబాన్స్కి యుఎస్కి మధ్య ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ట్రూప్స్ అన్ని వెనక్కి వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు తాలిబాన్స్ ఆర్ అటాక్డ్ దట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడుందంటే న్యూయార్క్లో. సో దానికి వ్యతిరేకంగా నాటో అండ్ యుఎస్ ట్రూప్స్ తాలిబాన్స్ని సప్రెస్ చేయడానికి 2001లో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాయి. సో దట్ ఈస్ అ న్యూస్. ఇప్పుడు 2020లో జరిగిన ఒప్పందం ప్రకారం అవి బ్యాక్కి వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ అస్తమానం మనం మాట్లాడుతున్నాం దట్ ఈస్ అ నాటో అనే సంస్థ గురించి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం నాటో. సో నాటోకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతారు, బ్రసెల్స్.
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్లో ఉంది. సో నాటో యొక్క బలగాలు ఇందులో ఏ కంట్రీ మెంబర్స్ ఉంటాయో ఆ కంట్రీ మెంబర్స్ అన్నీ కూడా సో ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం మెయిన్గా ఉంటాయి. మిలిటరీ అలయన్స్ అంటాం, సైనిక ఒప్పందం, సైనిక మెయిన్గా ఉండేదాన్ని నాటో అని చెప్పి పిలుస్తారు. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్లో ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇండియా గురించి కూడా మాట్లాడాలి. వాట్ ఈస్ దట్ ఇండియాస్ మెయిన్ స్టెప్ ఇన్ దట్ తాలిబన్స్ అని. తాలిబన్స్ విషయంలోకి ఇండియా ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు అండ్ ఇండియా ఎప్పుడు తాలిబన్స్ని రికగ్నైజ్ చేయలేదు. అలా అని తాలిబన్స్ ఎప్పుడు కూడా కశ్మీర్ విషయంలో ఇంటర్ఫియర్ కాలేదు, ఎప్పుడు కూడా కశ్మీర్ విషయాన్ని వాళ్ళు హైలైట్ అనేది చేయలేదు. దిస్ ఈజ్ అ మెయిన్ క్లియరెన్స్ బిట్వీన్ దట్ తాలిబన్స్ అండ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే డ్యూరాండ్ లైన్. సో డ్యూరాండ్ లైన్ అనేది ఎవరెవరికి మధ్య ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్య ఉన్న అఫీషియల్ లైన్ని డ్యూరాండ్ లైన్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి మనకి కాబూల్. కాబూల్ రివర్ ఈజ్ దేర్ అండ్ కాబూల్ ప్లేస్ ఈజ్ ఆల్సో దేర్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి లాస్ట్ గోల్డెన్ సిటీ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఈజిప్ట్ గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. చాలా వేల సంవత్సరాల క్రితం ఎమెన్ హోటప్ అనే కింగ్ రూల్ చేసిన వన్ ఆఫ్ ద సిటీని రికగ్నైజ్ చేశారు. సో దాన్ని యాక్చువల్గా వాళ్ళు గోల్డెన్ సిటీ అన్నారు. అదే లాస్ట్ గోల్డెన్ సిటీగా ఒక న్యూస్లోకి రావడం జరిగింది. అయితే ఆ సిటీ అనేది ఎక్కడుంది అండ్ దేనికి సంబంధించింది, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈజిప్ట్ గత కొన్ని నెలల నుంచి ఒక ఎవర్ గివెన్ షిప్ వల్ల న్యూస్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈజిప్ట్ అంటేనే మనకి వెంటనే గుర్తొచ్చే రివర్ ఏది అంటే దట్ ఈస్ ద నైల్ రివర్, నైలు నది. సో నైలు నదికి ఎగ్జాక్ట్గా వెస్ట్ సైడ్ సో మనకు ఒక ప్లేస్ ఉంది, దాని పేరు లగ్జార్. లగ్జార్కి ఎగ్జాక్ట్గా సౌత్లో ఒక ప్లేస్ని కనుక్కున్నారు, ఒక సిటీని, దానికి గోల్డెన్ సిటీ అని చెప్పి పేరు పెట్టారు. దీన్ని ఒకప్పుడు ఏ కింగ్ రూల్ చేశాడు అంటే ఎమెన్ హోటప్ అనే కింగ్ రూల్ చేశారని చెప్పారు. సో ఎమెన్ హోటప్ 3 అనే కింగ్ ఈ ప్లేస్ని రూల్ చేశారు, ఈ ప్లేస్ని కనుగొన్నారు. ఇది మనకి నైల్ రివర్కి వెస్ట్ సైడ్ ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. అయితే ఇటువైపు కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఇండియాలో మనకి రాగానే రెడ్ ఫోర్టు, తాజ్మహల్, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ హుమయూన్స్ టోంబ్ ఎలా చెప్తామో అలాగే ఈజిప్ట్లో వెస్ట్ సైడ్ నైల్ రివర్కి పడమటి సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఎగ్జాక్ట్గా దీనికి దగ్గరలోనే మనకి వ్యాలీ ఆఫ్ కింగ్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఈజిప్ట్లోనే చూడదగిన ప్రదేశాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ వ్యాలీ ఆఫ్ కింగ్స్, ఇది కూడా ఈజిప్ట్లోనే ఉంది. సో దీనికి దగ్గరలో 1922లో అంటే దాదాపుగా ఇయర్కి మనకి 100 years అయిపోతుంది. 1922లో ఒక సమాధిని కనుక్కున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, టుటన్ కామున్ స్టోంబ్, టుటన్ కామున్ సమాధి. సో టుటన్ కామున్ యొక్క అంటే ఈజ్ అ వెరీ గ్రేట్ కింగ్ ఇన్ దట్ ఈజిప్ట్. ఆయన యొక్క సమాధిని వ్యాలీ ఆఫ్ కింగ్స్ దగ్గర 1922లో కనుక్కోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా దానికి దగ్గరలోనే ఎమెన్ హోటప్ అనే కింగ్ రూల్ చేసిన గోల్డెన్ సిటీ లాంటి ప్రదేశాన్ని కనుక్కోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ న్యూస్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బేసిక్ ఫ్యాక్ట్స్ని దేని గుర్తుపెట్టుకోవాలంటే ఈజిప్ట్ క్యాపిటల్ ఆల్రెడీ మీకు తెలుసు, ఈజిప్ట్ క్యాపిటల్ వచ్చేసి మనకి కైరో. అలాగే ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్, ఎందుకంటే రీసెంట్గా ఈజిప్ట్కి ఉగాండాకి మధ్య కొన్ని ఎంఓయూస్ జరిగాయి. నెక్స్ట్ ఈజిప్ట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను షిప్ వల్ల, సుయాజ్ కెనాల్ వల్ల న్యూస్లో ఉంది కాబట్టి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. అబ్దుల్ ఫత్ అల్ సిసి. సో అబ్దుల్ ఫత్ అల్ సిసి ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ అలాగే ఈజిప్ట్ కరెన్సీ వచ్చేసి ఈజిప్టియన్ పౌండ్ అనేది ఈజిప్ట్ యొక్క కరెన్సీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజిప్ట్. అయితే ఎవర్ గివెన్ షిప్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈజిప్ట్కి దగ్గరగా ఉన్న సుయాజ్ కెనాల్ దగ్గర ఈసారి స్ట్రక్ అయిపోయిన షిప్ ఏది అంటే సో దట్ ఈస్ అ ఎవర్ గివెన్ షిప్. ఇది ఏ కంపెనీది అంటే తైవాన్ బేస్డ్ అయిన ఎవర్ గ్రీన్ కంపెనీకి సంబంధించిన ఎవర్ గివెన్ షిప్ అనేది సో సుయాజ్ కెనాల్లో స్ట్రక్ అయిపోయింది. దాని తర్వాత కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ నష్టపోయిన అమౌంట్ని ఎవర్ గ్రీన్ షిప్ కంపెనీ పే చేయాలి అని చెప్పేసి ఈజిప్ట్ రీసెంట్గా సో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్స్ వై అగైన్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇవన్నీ ఈజిప్ట్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆర్ట్ డే, ప్రపంచ ఆర్ట్ దినోత్సవం. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా April 15న వరల్డ్ ఆర్ట్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ టైం దీన్ని లాస్ ఏంజల్స్ అనే ప్రదేశంలో 2012లో రికగ్నైజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 2015 దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఎందుకు రికగ్నైజ్ చేశారు అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అయిన లియోనార్డ్ డావించి
డావించి. సో లియోనార్డ్ డావించి యొక్క ఫేమస్ పెయింటర్ యొక్క రికగ్నైజేషన్స్తో సో 2012 ఏప్రిల్ 15 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ ఆర్ట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈయన ప్రపంచంలో ఫేమస్ పెయింటర్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు లియోనార్డ్ డా విన్సీ. సో ఈజ్ అ వెరీ ఫేమస్ పెయింటర్. అలాగే ఇండియాలో వీ హ్యావ్ అ రాజా రవివర్మ అండ్ నెక్స్ట్ ఎంఎఫ్ హుసేన్ అండ్ నెక్స్ట్ అమృత షేర్ గిల్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క 63 ఇయర్స్ ఏజ్లో ఆయన సెల్ఫ్ పోర్ట్రేట్ని గీసుకున్నారంట. ఈజ్ ఆల్సో రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పెయింటర్గా కూడా మారారు. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పెయింటర్స్ ఆర్ దేర్. సో మనకి ఎక్కువగా గుర్తొచ్చేది రాజా రవివర్మ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఎఫ్ హుసేన్. సో వాళ్ళతో పాటు ఇండియాలో చాలా ఫేమస్ పెయింటర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మనం అమృత షేర్ గిల్ని చెప్పొచ్చు అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ని చెప్పొచ్చు. అండ్ వీళ్ళందరూ కూడా ఇండియాస్ ఫేమస్ పెయింటర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ఆర్ట్ డే వచ్చేసి ఏప్రిల్ 15. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది, ఒక ఇతివృత్తాంతం ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటంటే యూ ఆర్ నాట్ అలోన్. యూ ఆర్ నాట్ అలోన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఆర్ట్ డే. ఈసారి మనకి వరల్డ్ ఆర్ట్ డే యొక్క థీమ్ వచ్చేసి యూ ఆర్ నాట్ అలోన్. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఆర్ట్ డే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ డే. సో ఏప్రిల్ 15న హిమాచల్ ఫార్మేషన్ డే లేదా హిమాచల్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఇది వరకు ఒక గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్తో ఉండేది. నెంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ హిమాచల్ ప్రదేశ్లో సెటిల్ అయ్యారు. తర్వాత 1948లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా కింద ఒక భాగం అయింది. దాని తర్వాత 1971లో 1948లో ఇట్ బికమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక భాగమైంది. దాని తర్వాత 1971లో 1971లో ఇట్ బికమ్ యాజ్ అ 18th స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అనేది ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న హిమాచల్ ప్రదేశ్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ మీకు తెలుసు హిమాచల్ ప్రదేశ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం ఎవరున్నారు? హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటి? సో హిమాచల్ ప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్గా లోసార్ పండుగ చెప్తాం. అండ్ మింజారీ ఫెస్టివల్, లోసార్ పండుగ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ నట్టి ఆ ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్ ఫోక్ డాన్స్ కింద నట్టిని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోసార్ మింజార్ ఈజ్ అ ఫేమస్ ఫెస్టివల్స్. అండ్ బండారు దత్తాత్రేయ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ హిమాచల్ ప్రదేశ్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే షికరీ దేవి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఈజ్ దేర్. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్గా మనం దేన్ని చెప్పచ్చు? ధర్మశాల ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ దట్ హిమాచల్ ప్రదేశ్. కులు మనాలి, ధర్మశాల ఇవన్నీ కూడా దాంట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్గా చెప్పొచ్చు. అయితే ఈ లాక్డౌన్ టైంలో హిమాచల్ ప్రదేశ్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పొడవైన అంటే అతి ఎత్తైన రోడ్డు సొరంగాన్ని హిమాచల్ ప్రదేశ్లో నిర్మించారు. దాని పేరు అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ అనేది కూడా మనకి ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి. ఒకటి హిమాచల్ ప్రదేశ్ యొక్క ఫార్మేషన్ డే ఏప్రిల్ 15, 1971లో అది స్టేట్గా ఫామ్ అయింది. దాని యొక్క గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ. అండ్ ఫేమస్ ఫోక్ డాన్స్ వచ్చేసి నట్టి. అండ్ హిమాచల్ ప్రదేశ్ అనేది మనకి మెయిన్గా టిబెట్ ప్రాంతంతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. వరల్డ్లో హైయెస్ట్ రోడ్డు టన్నెల్ అయిన అటల్ టన్నెల్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, దాన్ని నిక్సీ అంటాం. సో నిక్సీ రీసెంట్గా ఒక 3 ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేసింది. సో ఆ 3 ఇనిషియేటివ్స్ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు అంటే నిక్సీ చైర్మన్. ఆయన యొక్క పేరు అజయ్ ప్రకాష్ స్వాని. Ajay Prakash Swani, the Nixie chairman and also IAS officer and secretary to the Ministry of Electronics and Information Technology. Electronics and Information Technology Mantritva Shakha yokka secretary. And next one an IAS officer and Nixie chairman ఈయన అజయ్ ప్రకాష్ స్వాని. సో ఆయన రీసెంట్గా 3 ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేశారు. సో ఈ ఇనిషియేటివ్స్ ఏంటి, అసలు నిక్సీ ఏంటి అనేది చూద్దాం. ఇండియాలో ఉన్న పీపుల్కి ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ గురించి అవగాహన ఇవ్వడం కోసం ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఏర్పడిందే ఈ నిక్సీ. సో నిక్సీ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 2003లో ఏర్పడింది.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే జనరల్గా చాలామందికి డొమైన్ అడ్రస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, సైట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో సైట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏ లాంగ్వేజెస్లో చేసుకోవాలి, ఇలాంటి నామ్స్ అన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిక్సీ గైడ్ చేసి అందించడం జరుగుతుంది. ద డేటా ఈజ్ కంప్లీట్లీ ప్రొవైడెడ్ బై నిక్సీ వెబ్సైట్ అండ్ నిక్సీ అండ్ వాట్ ఎవర్ వి కాల్ ఆథరైజ్డ్ డేటా అని చెప్పొచ్చు. అయితే ఇది రీసెంట్గా ఏం చేసిందంటే IPv6 అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేసింది. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి IP గురు అనే దాన్ని స్టార్ట్ చేసింది, అండ్ రెండోది ఇంపార్టెంట్గా వచ్చేసి మనకి నిక్సీ అకాడమీ అనే దాన్ని స్టార్ట్ చేసింది, నిక్సీ అకాడమీ. అండ్ ఇంకొకటి వచ్చేసి నిక్సీ IP ఇండెక్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో నిక్సీ ఈ స్టార్టెడ్ 3 ఇనిషియేటివ్స్, ఒకటి IP గురు, నెక్స్ట్ నిక్సీ అకాడమీ, నెక్స్ట్ నిక్సీ IP ఇండెక్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా IPv6 మీద అవగాహన కల్పించడం కోసం. ఇక్కడ IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, V అంటే వర్షన్, C అంటే 6, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 గురించి అవగాహన కల్పించడం కోసం టెక్నికల్గా ఎలా ఉంటుంది, సో దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా అప్లికేబుల్ అవుతుంది, వీటన్నిటి గురించే ఇవి ఉన్నాయి. ఈ IP గురువులో ఒక గ్రూప్ని కనెక్ట్ చేశారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమవుతారంటే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి సో వాటికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది IP గురువులో. నెక్స్ట్ వచ్చేసి నిక్సీ అకాడమీలో ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్డ్ పీపుల్కి, నాన్ టెక్నికల్ నాలెడ్జ్డ్ పీపుల్కి, వీళ్ళిద్దరికీ కూడా దీంట్లో అవగాహన ఇస్తారు, ఒక రకంగా ట్రైనింగ్ లాంటిది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇండెక్స్ అనేది, ఒక సూచిక అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నిక్సీ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్గా నిక్సీ అనేది న్యూస్లో ఉంది, దాని యొక్క చైర్మన్ ఎవరు, సో దాని చైర్మన్ వచ్చేసి అజయ్ ప్రకాష్ స్వాని. నెక్స్ట్ నిక్సీ దేనికోసం అవగాహన ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసింది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6, ఈ వర్షన్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అది స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి, ఒకటి IP గురు, 2 నిక్సీ అకాడమీ, 2 నిక్సీ IP ఇండెక్స్, సో వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్. సో దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఈజ్ ఇన్ న్యూస్. యాక్చువల్గా మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉండడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎందుకంటే ప్రమోద్ భగత్, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, ప్రమోద్ భగత్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా దుబాయ్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో ఇండియాకి సంబంధించిన స్పోర్ట్ పర్సన్స్ సో 5 గోల్డ్ మెడల్స్ని అండ్ నియర్లీ 6 సిల్వర్ మెడల్స్ని, 10 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకున్నారు. అయితే ఈ స్పోర్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి మెన్స్ సింగిల్ విభాగం అండ్ మెన్స్ డబుల్ విభాగం అండ్ విమెన్స్ సింగిల్ విభాగం అండ్ విమెన్స్ డబుల్ విభాగం. అయితే మెన్స్ సింగిల్ విభాగంలో ఈ ఇంటర్నేషనల్ ట్రోఫీలో అండ్ గోల్డ్ పథకాన్ని గెలుచుకునే వ్యక్తి ప్రమోద్ భగత్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన వరల్డ్ నెంబర్ 1 పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ పర్సన్. అండ్ ప్రపంచంలోనే పారా బ్యాడ్మింటన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రమోద్ భగత్. ఈయన స్వతహాగా ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే ఒడిస్సా. యాక్చువల్ 2019 నుంచి 2021 మధ్యలో ఈయనకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా ఉన్నాయి. ఒకటి 2021లో ఈయన ఈ ఈవెంట్లో గోల్డ్ పథకాన్ని గెలుచుకున్నారు. అలాగే నెక్స్ట్ 2019లో ఒడిస్సాకి చెందిన వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్, దాని పేరు బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డ్. బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డ్ 2019 వచ్చిన వ్యక్తి ప్రమోద్ భగత్. అలాగే 2019లోనే ఈయన ఇంకో అవార్డుని కూడా గెలుచుకున్నారు, అర్జున అవార్డ్. సో అర్జున అవార్డ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బీజూ పట్నాయక్ అవార్డ్ని కూడా ప్రమోద్ భగత్ గెలుచుకోవడం జరిగింది. ఈ ఇయర్ గోల్డ్ మెడల్ని సింగిల్ విభాగంలో దుబాయ్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలుచుకున్నారు. సో ఈయనతో పాటు ఇదే సింగిల్ కేటగిరీలో, సింగిల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కేటగిరీలో నెక్స్ట్ వచ్చేసి కాదం ఇండియా తరపున సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు. దాని తర్వాత ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి మనోజ్ శంకర్, ఈయన బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. అంటే ముగ్గురు ఇండియన్ స్పోర్ట్ పర్సన్స్ మనకి సింగిల్ విభాగం, దాంట్లో SL3 కేటగిరీ, SL4 కేటగిరీ, SL2 కేటగిరీ, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో ఒక పర్సన్ బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ కాదం సిల్వర్ మెడల్ని, ప్రమోద్ భగత్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. అలాగే విమెన్స్ కేటగిరీలో, విమెన్స్ సింగిల్స్ కేటగిరీలో పాయల్ కోహ్లీ, సో మనకి పాయల్ కోహ్లీ సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో మీరు ఇందులో ప్రమోద్ భాగవత్ని గుర్తుపెట్టుకోండి, ఆయనకి వచ్చిన అవార్డ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ITTF, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సంస్థ ఇన్ 2021లో వరల్డ్ ర్యాంకింగ్స్ని అనౌన్స్ చేసింది. అది కూడా అండర్ 17 ఏజ్ గ్రూప్కి సంబంధించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో ఇండియాకి సంబంధించిన పయాస్ జైన్ ప్రపంచంలోనే 2వ ర్యాంక్లో నిలిచారు అండర్ 17 ఏజ్ గ్రూప్లో. సో ప్రపంచంలో ITTF రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో అండర్ 17 ఏజ్ గ్రూప్లో ఇండియాకి సంబంధించిన పయాస్ జైన్ స్పోర్ట్స్ పర్సన్, ఈయన మనకి టాప్ 2లో, వరల్డ్లోనే టాప్ 2 ర్యాంకింగ్లో నిల్చున్నారు. సో దట్ ఈస్ అబౌట్ ITTF అండర్ 17 టేబుల్ టెన్నిస్ వరల్డ్ ర్యాంకింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 2021. రీసెంట్గా మనకి 15th ఏప్రిల్న ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీనికి అధ్యక్షత వహించింది మనకి రక్షణ మంత్రి, దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. దీంట్లో మనకి ఆర్మీ జనరల్ స్టాఫ్ బిపిన్ రావత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ మార్షల్ చీఫ్ RK సింగ్ భదూరియా, వీళ్ళిద్దరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్స్ కానీ, తర్వాత అప్డేటెడ్ టెక్నాలజీ కానీ, సో వీటి గురించి ముఖ్యంగా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీటింగ్లో మనకి ఇనాగ్రేట్ చేసింది ఎవరు, మీటింగ్ని స్టార్ట్ చేసింది ఎవరు, అండ్ ఈ మీటింగ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు పాల్గొన్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది RK సింగ్ భదూరియా అని. ఇండియన్ ఎయిర్ మార్షల్, సో భారతదేశ వాయు సేనాధిపతి. ఆల్రెడీ ఇండియాలోనే ఇప్పటికీ మనకి అప్డేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్, అప్డేటెడ్ హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి రాఫెల్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ సుకోయ్ యుద్ధ విమానం ఉంది, మిరాజ్, సుకోయ్, రాఫెల్. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎయిర్ వెపన్స్ అని చెప్పొచ్చు. దీంతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఆల్సో యూజింగ్ హెలికాప్టర్స్. సో ఇమీడియట్ రక్షణ రంగం కోసం, ఇమీడియట్గా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ని చేపట్టడం కోసం మన దగ్గర ఆల్రెడీ ధ్రువ్ హెలికాప్టర్ ఉంది, చేతక్ ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ వాటితో తేజస్, ధ్రువ్, చేతక్, సుకోయ్, రాఫెల్, మిరాజ్, సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ అని చెప్పొచ్చు. వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఇంకా ఎలాంటి వాటిని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ మీటింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ ఢిల్లీ అండ్ 15th ఏప్రిల్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పే బై బ్యాంక్ యాప్. సో రీసెంట్గా మనకి RBL బ్యాంక్ అండ్ మాస్టర్ కార్డ్, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి టైఅప్ అయి ఒక న్యూ యాప్ని లాంచ్ చేశాయి. దాని పేరు పే బై బ్యాంక్ యాప్. ఇది దేనికోసం అంటే వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్స్ కోసం, సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్ కోసం త్రూ అవుట్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడైనా సరే ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మోడ్ కింద ఈ పే బై బ్యాంక్ అనే యాప్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే RBL బ్యాంక్ యొక్క చైర్మన్ విశ్వవీర్ అహూజా. సో RBL బ్యాంక్ చైర్మన్ అండ్ RBL బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ అది లాంచ్ చేసిన యాప్ వచ్చేసి పే బై బ్యాంక్ యాప్ అనేది లాంచ్ చేసింది. ఎవరితో టైఅప్ అయ్యి అంటే మాస్టర్ కార్డ్తో టైఅప్ అయ్యి తన కస్టమర్స్కి ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్స్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్ కోసం త్రూ అవుట్ ద వరల్డ్ ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ మోడ్ ద్వారా. సో దిస్ ఈజ్ అబౌట్ పే బై బ్యాంక్ యాప్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి యోగీష్ ప్రవీణ్ పాసెస్ అవే. రీసెంట్గా యోగీష్ ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయారు. ఈజ్ అ వెరీ ఫేమస్ హిస్టోరియన్ ఇన్ ఇండియా, రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ హిస్టోరియన్, చరిత్రకారుడు మరియు రచయిత కూడా. ఆయనకి 82 సంవత్సరాల వయసులో మనకి యోగేష్ ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన చాలా ఫేమస్ రైటర్ కాబట్టి ఆయనకి సంబంధించిన బుక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. షబ్నామ్ అనే బుక్ ఈయన లైఫ్లోనే చాలా ఫేమస్, షబ్నామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంద్రధనుష్,
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారే అవధ్, నెక్స్ట్ వచ్చేసి దస్తానే అవధ్, నెక్స్ట్ వన్ తస్దారే అవధ్, ఇలాంటి బుక్స్ అన్నిటినీ రాశారు. అండ్ పీలీ గులాబ్ అనేదాన్ని, లక్నో మాన్యుమెంట్స్ అనేదాన్ని, లక్నో మాన్యుమెంట్స్, పీలీ గులాబ్, నెక్స్ట్ వచ్చేసి మనకి షబ్నామ్, ఇంద్రధనుష్ అండ్ దస్తనే అవధ్, తస్దేర్ అవధ్, ఈ బుక్స్ అన్నిటిని రాసింది కూడా మనకి యోగేష్ ప్రవీణ్. సో ఈయన హెల్త్ ప్రాబ్లం వల్ల 82 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు. సో దిస్ ఈజ్ అబౌట్ యోగేష్ ప్రవీణ్ న్యూస్. థ్యాంక్ యూ.